అందరి దురదృష్టము గత వారం రోజులుగా మనం భారీ వర్షాలను చూస్తున్నాము. వర్షాలతో పాటు వడగండ్లను కూడా చూస్తున్నాం మనం. ఆ వడగండ్ల వల్ల పొలాల్లో కోతకు నోచుకొని పొలం అంతా కూడా చాలా మట్టుకి డ్యామేజ్ అయింది. అంటే 30% కంటే ఎక్కువనే డ్యామేజ్ అయింది. చాలామందికి 90% కూడా డ్యామేజ్ అయిపోయింది. వడ్లన్నీ రాలిపోయినాయి. తర్వాత కళ్ళల్లో ఆరబెట్టుకున్న ప్లేస్లో కూడా భూమి లెవెల్గా లేక వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం అంతా కూడా కాలువలుగా మొత్తం కొట్టుకొని పోయి ఎక్కడైతే నీళ్ళు అవుతాయో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. చాలామంది అట్లా కాలువలకి వెళ్ళి కూడా పక్కన తీసి కళ్ళల్లో ఆరబెట్టుకున్న సందర్భాలు కూడా చూసినాం మేము. కొరట్పల్లి, మైలారం అటు సైడు. ఇక్కడ ఈరోజు వచ్చినాం. 2 రోజుల క్రితం వడగండ్లు పడ్డ తర్వాత ఈరోజే ఇక్కడికి రావడం జరిగింది రావుట్లకి. ఇక్కడ కూడా భారీ ఎత్తున నష్టం సంభవించింది. కళ్ళారా కనబడుతూ ఉంది. ఎక్కడ పోయినా రైతుల ఆవేదన, ఆక్రందనలు. మరి ఇది మనందరూ అప్పుడు ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, అప్పుడు రైతులకు ట్రాన్స్ఫార్మర్లకు ఎంత ఖర్చు అవుతుండే, ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది, ఇవన్నీ బేరీ చేసుకుంటే మనం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా చిన్న మొత్తము అయినా కూడా రైతుకు జరిగేటటువంటి లాభం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఇది గతంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవి కనబడతలేవు. వాళ్ళు కలారా చూస్తలేరు. వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఇప్పుడు రైతు బాధలో ఉన్నాడు కాబట్టి మనందరం మన వంతుగా అంటే స్థానికంగా ఎవరన్నా పిలిపిస్తే మనం స్కూల్కి కానీ మరి ఇతర సామాజిక కార్యక్రమాలకు ఎట్లనైతే ముందుకు వచ్చినామో మరి మరీ ఇబ్బందులు ఉన్నటువంటి రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున యువకులు కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే మనందరం కూడా మన వంతు సాయం చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి మనకు చేతనైనంత సాయం ప్రభుత్వం అయితే అన్నీ చేస్తుంది. మన వంతు కూడా మనం చేస్తే కూడా కానీ వచ్చినాయి. మన చేతిలో లేని పని. అది ముఖ్యమంత్రి గారు తన నిబద్ధత గల నాయకుడు కాబట్టి మరి మొన్న ఇక్కడ మైలారంలో గతంలో మొక్కలు నష్టపోతే ఇంకేదన్నా వేరే చిన్న పంటలు నష్టపోతే నువ్వులు కానీ టమాటా కానీ మక్క కానీ ఇటువంటివి తర్వాత వరి ఇటువంటివి నష్టపోతే 33% కంటే ఎక్కువ నష్టపోయిన వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కింద 10,000 రూపాయలు అందరు కూడా మొన్ననే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెక్స్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు నిన్న మనందరం ఈరోజు న్యూస్ పేపర్లో చూసినాం. నిన్న మన ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ముఖ్యమంత్రి గారు, మరి ఇతర నాయకులు, అధికారులు అందరూ కూడా కొత్త సచివాలయంలో రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. దాని పర్యవసానం రేపు మళ్ళీ జిల్లా పరిషత్ లెవెల్లో జెడ్పీటీసీలకు మరి ఎంపీపీలకు అధికారులకు రేపు రివ్యూ మీటింగ్ కూడా ఉంది. మేమంతా కూడా ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మరి నష్టం జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చాలామంది వస్తున్నారు, వేరే పార్టీ నాయకులు వస్తున్నారు, ఏదో అలవి కానీ డిమాండ్లు పెడతా ఉన్నారు. 50,000 ఇవ్వాలా, 60,000 ఇవ్వాలా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ పెడతా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇదే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం. సో నష్టం అనేది జీవితంలో 1-2 సార్లు సంభవిస్తుంది. యాక్సిడెంట్ అనేది మనకు చెప్పి రాదు కాబట్టి రైతులు అర్థం చేసుకొని దయచేసి మరి ముఖ్యమంత్రి గారు మన కోసం ఈ 10,000 కనబడుతున్నాయి మనకు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ఇచ్చినామని చెప్తున్నటువంటి వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్తున్నా. అప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మరి రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి స్కీము అప్పుడు లేకుండా మనం యంత్రలక్ష్మి కింద ట్రాక్టర్స్ ఇచ్చినాం, ఇంప్లిమెంట్స్కి కూడా సబ్సిడీ ఇచ్చినాం. అన్ని రకాలుగా మెజారిటీ రైతుల్ని ఆదుకునే దిశగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. మరి కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నాం, చెక్ డ్యామ్లు కట్టిస్తున్నాము. గ్రౌండ్ వాటర్ ఎట్లా ఉండే వీడికి వచ్చినప్పుడు మనకు మళ్ళీ ప్రజల ఆశీర్వాదం దొరికేందుకు అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మరి ప్రెస్ నుంచి కూడా వచ్చినటువంటి సోదరులకు ధన్యవాదాలు. మరి ఎప్పటికప్పుడు ఇటువంటి నష్టాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు అగ్రికల్చర్ మీటింగ్లో తప్పకుండా సిరికొండ, దర్పల్లి మరి ఇక్కడ ఈ లైన్లో ఎక్కడెక్కడనైతే వర్షాలు పడ్డాయో, వడగండ్లు పడ్డాయో దానికి సంబంధించినటువంటి రిపోర్టు నేను తప్పకుండా ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా 100% సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎవరు కూడా బాధపడకండి. మళ్ళా ఇట్లాంటివి ఏదైనా సంభవిస్తే, ఇటువంటి నష్టాలు సంభవిస్తే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే రైతు ఎక్కువ నష్టపోడు, ఆ చర్యల గురించి కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేసే విధంగా కలెక్టర్లకు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు కూడా మరి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చిండు. దాని మేరకు నాకు తెలిసి ఇంకొక 1-2 ఇయర్స్లో ఇటువంటి సంభవిస్తే అది చాలా సొల్యూషన్ అనేది ఇస్తారు. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నామని అంటే
మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి మన దగ్గర కూడా ఇట్లా ఇబ్బందులు అయితే ఫ్యూచర్లో బాగుండదని చెప్పి ముందు చూపుతోటి ఎన్ఆర్ఈజీఎస్లో కల్లాలను మన రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే కట్టుకున్న వాళ్ళకు డబ్బులు రాకుండా వాళ్ళకు వచ్చినటువంటి బిల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని ఈ రకంగా రైతు వ్యతిరేక కార్యకలాపాలకు ఒడిగడుతూ ఉన్నారు. ఇది మన రైతులందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి సొసైటీలు చేస్తున్నటువంటి శ్రమ, ఇక్కడ ఐడిసిఎంఎస్ చేస్తున్నటువంటి కష్టము, మరి ఐకేపీ వాళ్ళు కూడా సెంటర్స్ నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇన్ని కష్టాల్లో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. మరి డిసిఎంఎస్లో కొన్ని సమస్యలు ఇక్కడ రామడు కానీ ఇక చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సమస్యలు నాయకుల ద్వారా మా దగ్గరకు వచ్చింది. డిసిఎంఎస్ చైర్మన్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ కూడా మాట్లాడినాము. జాయింట్ కలెక్టర్ గారికి మన డిసిఎంఎస్ చైర్మన్ గారు కూడా మాట్లాడినాము. మేము కేస్ బై కేసు ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక కేసు అంటే ట్రక్ షీటు ఫోటో మాకనగా పంపిస్తే మీకు జరిగినటువంటి ఇబ్బందిలో మినిమమ్ లాస్ అయ్యేటట్టు మాట్లాడి మరి మీకు అందరూ కూడా దగ్గరుండి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భారత్, జై తెలంగాణ.